నటుడు చిరంజీవి డైట్ అందరికీ ఆదర్శమన్నారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్ కోసం విజయవాడ వచ్చిన అనిల్ రావుపూడి టీవీ5తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటున్న అనిల్ రావుపూడితో మా ప్రతినిధి స్వరూప ఫేస్ టు ఫేస్. వరప్రసాద్ గారు సినీ ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చినటువంటి దర్శకులు అనిల్ రావుపూడి ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన సినిమా గురించి ఏం చెప్తారనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి సినిమా ఏ విధంగా ఉండబోతుంది? చిరంజీవి కొత్త లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. అదే చిరంజీవి గారిని చాలా క్లాసీగా అట్ ది సేమ్ టైం మాసీగా మనందరికీ నచ్చిన ఒక అద్భుతమైన ఒక ఎంటర్టైన్మెంట్ స్పేస్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఆయన కూడా ఎరగతీసి అవతలేశారు సినిమా. అండ్ ఖచ్చితంగా మనం ఏదైతే ఒక చిరంజీవి గారిని చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నామో, ఆయన అద్భుతమైన అల్లరిని చూడాలనుకుంటున్నాము, ఆయన డ్యాన్సులు చూడాలనుకుంటున్నాము, అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫ్రేమ్లో చూడబోతున్నాం. అండ్ హోప్ ఈసారి సంక్రాంతి కూడా ప్రేక్షకులందరూ ఈ సినిమాని మంచి విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అంటే ఈ ఏజ్ లో చిరంజీవి గారు అంత యాక్టివ్గా కనిపించడానికి షూటింగ్ సమయంలో ఎలాంటి వర్కౌట్స్ చేసేవారు? సో ఆయన మార్నింగ్ ఎర్లీగా లేచి 4 o'clock నుంచి వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్, లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం అండ్ మెంటల్గా వెరీ స్ట్రాంగ్గా ఆయన పుష్ చేసుకునే విధానం అది చాలా హైలైట్ అండి. మనం ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా మెంటల్గా దాన్ని మనం పుష్ చేయగలగాలి. ఆ విషయంలో ఆయన సూపర్. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన కమాండ్, ఆయన బ్రెయిన్ మీద ఆయన ఉన్న కమాండ్కి అండ్ అది మీరు అది సినిమాలో చూస్తారు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది మీరు సినిమాలో చూస్తారు. షూటింగ్ సమయంలో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఫిట్నెస్ కు సంబంధించి? సో అంటే ఆయన మేము కుంభాలు తినేవాళ్ళం. ఆయన పాపం ఇంత కప్లో రైస్ తినేవాళ్ళు. రైసు అది ఆయన తినే నట్స్ ఏవో చూసి మేము సార్ ఏంటి సార్ ఇదేంటి, మరి ఏంటయ్యా నీ సినిమాలో నేను అందంగా కనపడాలా లేదా, నీకోసమే ప్రేక్షకుల కోసమే కదా అన్నట్టుగా ఆయన సరదాగా జోకులు వేసేవాళ్ళం. అండ్ ఒకవైపు అనిపించేదప్ప ఆయన ఎంత కంట్రోల్డ్గా ఉన్నారు అనేది. సో అలాంటివి. నయనతార గారు ప్రమోషన్స్కే ఒప్పుకోరు, ఈ సినిమాకి ప్రమోషన్స్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చేశారు కదా మా సినిమా ఆల్రెడీ బిగినింగ్ లో ఒక అద్భుతమైన ప్రమోషన్ చేశారు. అండ్ మళ్ళీ న్యూ ఇయర్ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ ఆ అమ్మాయి వదులుతున్నాం. అండ్ లెట్స్ సీ. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 4 పిల్లర్స్ లో 3కి ఆల్రెడీ చేసేశారు. నాగార్జున గారితో ఎప్పుడు డైరెక్షన్ చేయబోతున్నారు? ఎప్పుడనేది డెఫినెట్ గా మంచి కథ కుదరాలి. సో ఆయనతో కూడా మంచి ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి ప్రాజెక్ట్ సెట్ అయితే చేస్తాను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు? ఏం లేదండి, నేను ఎప్పుడైనా సినిమా రిజల్ట్ వచ్చాకే ఏం చేయాలనేది ఆలోచిస్తాను. అండ్ ఈ సంక్రాంతి కూడా వెయిటింగ్. ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాని ఆదరించి మంచి విజయాన్ని ఇస్తే మళ్ళీ ఏ జోనర్లో చేయాలి, మళ్ళీ ఎలాంటి కథ చేయాలనేది ఆలోచిస్తాను. సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది? చిరంజీవి గారా ప్రభాస్ గారు అంటారు? ఇద్దరు అనుకోవచ్చు. హ్యాపీగా ప్రభాస్ గారు మొదలెడుతున్నారు, బోని బ్లాక్ బస్టర్ తో కొట్టనిద్దాం. అద్భుతమైన సక్సెస్. ఆయన కూడా చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ స్పేస్ లోకి వచ్చేస్తున్నారు. ప్రభాస్ గారు అల్లరల్లరిగా ఉన్నారు. సో అది బాగా ఆడాలి. అండ్ ఆబ్వియస్లీ ఆ తర్వాత మేము వస్తున్నాం. మా తర్వాత నా హీరో, నాకు ఇష్టమైన హీరో రవితేజ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తితో రాబోతున్నారు. నవీన్ అండ్ శర్వ, అందరి ఫిల్మ్స్ రాబోతున్నాయి. సో హోప్ దిస్ సంక్రాంతి గోయింగ్ టు బి మూవీ ఫెస్టివల్. సో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? ప్రేక్షకులకి ఒకటే, F2 అద్భుతమైన సక్సెస్ ఇచ్చారు. అండ్ సరిలేరు సూపర్ సక్సెస్ ఇచ్చారు. అండ్ లేటెస్ట్ సంక్రాంతికి వస్తున్న ఇంకా పెద్ద సక్సెస్ ఇచ్చారు. హోప్ మళ్ళీ దీన్ని కూడా అంతే పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక సంక్రాంతికి ఈసారి మన సినిమా ఉండబోతోంది అని చెప్తున్నారు. అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకాలంటే అన్ని సినిమాలు ఆడాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ లో చిరంజీవి గారి ఫిట్నెస్ మాకు అందరికీ స్ఫూర్తిదాయకం అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో స్వరూప, టీవీ5 విజయవాడ.